హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ పల్లె చెట్టం బి యాక్టర్ బై టొవినో థామస్. ఫ్రెండ్స్, హానెస్ట్‌గా మూవీ అయితే నాకు నచ్చిందనే చెప్తాను. ఒక డీసెంట్ మూవీ అండ్ టొవినో థామస్ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒక ఊరిలో ఉన్న చర్చ్‌కి ఒక సమస్య అయితే ఉంటుంది. అసలు అది ఏ ఊరు? ఆ చర్చ్‌కి వచ్చిన సమస్య ఏంటి? అండ్ వీళ్ళు ఎందుకు ఒక రౌడీ కోసం వెతుకుతారు? అండ్ స్పెసిఫిక్‌గా రౌడీకి క్రిస్టోఫర్ అనే నేమ్ ఎందుకు పెట్టాలనుకుంటారని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ఉన్న పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. డెఫినెట్లీ టొవినో థామస్ యాక్టింగ్ అనే చెప్తాను. టొవినో థామస్ యాక్టింగ్‌కి ఈ మూవీలో ఒక మంచి బజ్ అయితే క్రియేట్ చేయగలిగారు. అండ్ తర్వాత హీరోయిన్‌ని చాలా బ్యూటిఫుల్‌గా అయితే చూపించారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య జనరేట్ చేసిన కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. లవ్ స్టోరీ కానీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ కానీ నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చాయి. అండ్ ఆ తర్వాత ఫైట్ కొరియోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. ఎస్పెషల్లీ టొవినో థామస్ ఆ ఫైట్ సీన్స్‌లో మాస్ అండ్ స్టైలిష్ లుక్‌లో చాలా బ్యూటిఫుల్‌గా కనిపించాడు. విజువల్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, సినిమాటోగ్రఫీ ప్రతి ఒక్కటి డీసెంట్‌గా వచ్చాయి. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే రివీల్ చేశారో హీరోది చాలా మంచి ఎక్స్‌పెక్టేషన్ అని చెప్పాలి సెకండ్ హాఫ్ బిగినింగ్‌కి. ఫ్రెండ్స్, పర్సనల్లీ నాకు పెద్దగా నెగెటివ్స్ ఏమి అనిపించలేదు కానీ, సెకండ్ హాఫ్ ఆ ఫ్లాష్ బ్యాక్‌ని ఇంకొంచెం బెటర్‌గా చూపించుంటే బాగుండేదేమో అని ఒక ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ సాంగ్స్ అయితే లిటరల్లీ డిజాస్టర్ ఫ్రెండ్స్. సాంగ్స్ అయితే నిజంగా తెలుగులో అసలు ఏమీ బాగలేవు. మలయాళంలో సాంగ్స్ చాలా మంచిగా వచ్చాయి. కొంచెం కేర్ తీసుకొని ఉండుంటే బాగుండేది. అండ్ మూవీలో అక్కడక్కడ కొన్ని వేరే మూవీస్ రిఫరెన్సెస్ తీసుకున్న ఫీలింగ్ అయితే కలిగింది ఫస్ట్ హాఫ్‌లో, సెకండ్ హాఫ్‌లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అంతా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా ఫ్యామిలీస్‌తో వెళ్లి మూవీని అయితే ఎంజాయ్ చేయండి. హీరోయిన్ పర్ఫార్మెన్సెస్‌కి మీరు ఇంప్రెస్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి ఫ్రెండ్స్. నేను తెలుసుకుంటాను. అండ్ మన వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.